వీడు చాలా ముఖ్యమైన ఖైదీ, చాలా పెద్ద తప్పు చేశాడు. అందుకని వీని మనం పెద్ద జైలుకి తీసుకువెళ్తున్నాం. హలో సార్, ఇది మీకోసం గిఫ్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కానీ ఈ గిఫ్ట్ నువ్వు ఎందుకు ఇచ్చావు? ఈ దయా శెట్టి తప్పించుకుని పారిపోయాడు. శివాకి మనం ఫోన్ చేయాలి, వాడే ఏదో ఒకటి చేయగలడు. హలో శివా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? వీడి ఫీడ్స్ కి చోటే దొరకలేదా? ఏ పిల్లడా, ముందుకి నుంచి తప్పుకో, లేకపోతే తన్నులు తింటావు. అంకల్, పిల్లాడని మాత్రం చెప్పొద్దు. వేలడంత ఉన్నాడో లేదో, ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. ఏ పిల్లడా, పిల్లని పిల్లడా అనుకున్నా ఏమంటారా? నా పేరు శివ. మీరేంటి ఇక్కడ కూర్చుని తమాషా చూస్తున్నారా? వెళ్ళి ఆ పిల్లాన్ని పట్టుకోండి. ఎప్పుడు నువ్వు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించకూడదు, అర్థమైందా? ఇక్కడున్న మీకు అస్సలు తెలియదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా దొంగతనం చెయ్యాలంటే అప్పుడు ప్రజలు చెప్తారు దొంగతనం చెయ్యొద్దు అని. లడ్డు సింగ్ సార్ వస్తారని చెప్తారు.
ఈ దయకి దయ చాలా ఎక్కువ. ఎవ్వరి రుణము ఉంచుకోడు, తీర్చేస్తాడు పిల్లాడా. త్వరలోనే తిరిగొస్తాను. ఎక్కువ మాట్లాడుతున్నావు గుండు, వదవెళ్దాం. జైల్ బెల్, జైల్ బెల్. వెల్కమ్ బ్యాక్ బాస్. ఈరోజు మనం పార్టీ చేసుకుందాం. ఈ దయ చాలా దయగలిగిన వాడు. ముందుగా పిల్లాడి రుణం తీర్చుకోవాలి. వెళ్ళండి, ఆ కుర్రాడికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని. మీరు వచ్చేలోగానే మేము ఆ పిల్లాడి గురించి పూర్తి వివరాలు కలెక్ట్ చేసి ఉంచాం. వాడి ఇక్కడే పక్కన వేదాస్ నగరంలో వాళ్ళ తాతగారి ఇంట్లో ఉంటున్నాడు. అంతేకాదు సార్, ఈ సంవత్సరం వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ చాలా బ్రహ్మాండంగా జరుపుకోవాలనుకుంటున్నారట. వాళ్ళ తాతగారు శాంటా క్లాస్ అవ్వబోతున్నారట. శాంటా క్లాస్, వెరీ గుడ్. ఒక డూప్లికేట్ శాంటా క్లాస్ ఇక్కడి నుంచి కూడా వెళ్తాడు. పిల్లలు, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి. తాతగారు, మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు, కానీ ఆ కాస్ట్యూమ్ మీకు చాలా టైట్ గా ఉంది. కాబట్టి ఇది వేసుకొని చూడండి. అప్పటి వరకు మేము డెకరేషన్ కి కావాల్సిన సామాన్లు కొంటాం. శివ, నువ్వు అక్కడ ఎదురుగున్న మార్కెట్ కి వెళ్ళు. నేను ఆర్డీ ఉర్డీ పక్కనే ఉన్న కొట్లో చూస్తాం. అలాగే పిల్లలు, కానీ ఎక్కువ దూరం వెళ్ళకండి. మేరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. చూస్తుంటే మీరు శాంటా క్లాస్ అవ్వబోతున్నట్టున్నారు. కానీ నాకు ఇంతవరకు సరైన డ్రెస్ దొరకలేదండి. అలాగా, నేను మీకు ఒక మంచి డ్రెస్ చూపిస్తాను. కానీ అంతకన్నా ముందు హ్యాండ్స్ అప్, ఫాలో మీ. అరే, ఏం చేస్తున్నారు? అటు చూసారా, ఎవరో డూప్లికేట్ శాంటా క్లాస్ తాతగారిని కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నారు. పోలీసుకు వెంటనే ఫోన్ చేయండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆపండి, ఆపండి. నోరు మూసుకుని కూర్చో. తాతగారు, ఎవరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? తాతగారిని వాళ్ళు కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. ఈ దయ ఎవ్వరి రుణము ఉంచుకోడు. నీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు నీ స్నేహితులందరూ కూడా నా దగ్గర ఉన్నారు. ఇంట్లో బామ్మగారు ఒంటరిగానే ఉన్నారుగా. మా బామ్మకి ఏదైనా జరిగితే నేనేం చేస్తానో తెలియదు.
బామా నువ్వెక్కడున్నావు? ఏమైంది శివ? నేను ఇక్కడే ఉన్నాను, మీ అందరి కోసం వండుతున్నాను. సరే, తాతగారు పిల్లలు ఎక్కడా? వాళ్ళు ఇంకా మార్కెట్లోనే ఉన్నారు. మీరు ఇంట్లోనే ఉండండి, సరేనా? తాతగారు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. నేను ఇంకాసేపట్లో వచ్చేస్తాను. ఎవరు పిలిచినా తలుపులు తెరవకండి. ఊర్లో కొత్త కొత్త దొంగలు తిరుగుతున్నారట. అలాగే. లడ్డు సింగ్ గారు, తాతగారిని మా ఫ్రెండ్స్ ని ఎవరో కిడ్నాప్ చేసేశారు. నాకు ఆ కిడ్నాపర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఇప్పుడు వాడికి కాల్ చేస్తాను. ఆ నంబర్ ని ట్రాక్ చేసి ఇప్పుడు లొకేషన్ ని మాత్రం నాకు చెప్తారా? ఓకే శివ, ఓకే. ఇటేవో. బాస్, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ మా తాతగారిని నా ఫ్రెండ్స్ ని వదిలేసేయ్ ప్లీజ్. అంత సులభంగా వాళ్ళని ఎలా వదిలిపెట్టమంటావు? అంకుల్, అయినా అసలు వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు? వాళ్ళ తరపున నేను మీకు సారీ చెప్తాను. వాళ్ళందరినీ వదిలేయండి. దయా శెట్టి ఎవ్వరి రుణము ఉంచుకోడు. మీరందరూ క్రిస్మస్ ని సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు కదా. ఇప్పుడు కూడా మీరు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సంతోషంగా మాత్రం కాదు, ఏడుస్తూ. వేదా సిటీలో అందరూ కూడా ఏడుస్తూనే జరుపుకుంటారు. ప్రశాంతతని కోల్పోతారు. సరే, అయితే మీరు మా ఫ్రెండ్స్ ని వదిలిపెట్టండి అని చెప్తున్నారు కదా, నేనే ఇప్పుడు అక్కడికి వస్తాను. కుదిరితే ముందు కనిపెట్టుకో. శివ, లొకేషన్ స్నేక్ వ్యాలీ అని చూపిస్తోంది. అయితే రండి, వెంటనే స్నేక్ వ్యాలీకి వెళ్దాం. కంట్రోల్ కంట్రోల్, నిదానంగా నెమ్మదిగా. అదే పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను వదిలేయండి. మనం ఇలాంటి పావుల నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి కర్రను ఉపయోగించాలి. వచ్చేసావా పిల్లడా? ఏయ్, వాడిని పట్టుకోండి. వాడి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఈ రోజుతో వాడు నేర్చుకున్న కరాటే, కుంఫు అన్ని కూడా వాడు మర్చిపోవాలి.
పట్టుకోండి. ఏయ్, ఆగు. తప్పించుకోలేవు. మమ్మల్ని కాపాడండి. శివ, కాపాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను. లడ్డూ సింగ్ వచ్చేసాను. నేను వచ్చేసాను సార్ మీరు ఎంత పని చేశారు సార్, మమ్మల్ని ఇరికించేశారు సార్ మీరు. సార్ మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ తీసి వాయించండి. ఆ శబ్దానికి ఇవి మై మర్చిపోతాయి. అలాగే వాయిస్తూ ఉండండి. దయచేసి మీరు ఆపకండి, లేకపోతే ఇవి మా పని పెట్టేలా ఉన్నాయి సార్. మీరు ఆగకుండా ఊదుతూ ఉండండి, ఊదండి. చాలా ఇన్ని దెబ్బలు నేను నా జీవితంలో ఎప్పుడూ తెలియలేదు. ఇప్పుడు అనిపిస్తోంది జైలు నుంచి ఎందుకు తప్పించుకొచ్చానా అని. అక్కడే బాగుంది. ఏదో ఒకటి చెయ్యి. నన్ను వెంటనే ఈ పాముల దగ్గర నుంచి కాపాడు. లాగు పైకి లాగా. ఏయ్
హ్యాండ్స్ అప్. చూసావా నిన్న ఆఖరికి పట్టుకున్నాను. లడ్డూ సింగు మామూలుగా ఫేమస్ కాలేదు. థ్యాంక్ యూ శివ, నువ్వు ఈసారి కూడా చట్టానికి చాలా పెద్ద సహాయం చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. శివ పద, వేదాస్ నగర్ లో అందరూ ఫాదర్ కోసం ఎదురు చూస్తుంటారు. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Hey, hey, hey. Yay!